హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ప్రణతీస్ వ్లాగ్స్. ఈరోజు మనం టొమాటో పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 3 మీడియం సైజ్ టొమాటోలు తీసుకొని పచ్చిమిరపకాయలని మధ్యకి చీల్చుకోవాలి. ఉల్లిపాయల్ని టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు కందిపప్పుని చక్కగా వాటర్తో క్లీన్ చేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, కొద్దిగా ధనియాలు, కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి స్టవ్ మీద పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కావాలంటే కొద్దిగా మినప్పప్పు వేసుకోండి, లేదంటే అక్కర్లేదు. 4 వెల్లుల్లిపాయలు, 4 ఎండుమిర్చి కట్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసి తాలింపు అంతటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు అంతా రెడీ అయ్యేసరికి పప్పు ఉడికిపోతుందండి. కుక్కర్ దించేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు అంతా మెత్తగా ఇనిపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా ఒక ఫుల్ గ్లాస్ హాట్ వాటర్ వేసుకోండి. హాట్ వాటర్ వేసుకోకుండా కోల్డ్ వాటర్ వేసుకుంటే పప్పుని కొద్దిగా మరిగించండి. తాలింపు వేసేసుకుంటే టొమాటో పప్పు రెడీ అయిపోయినట్టేనండి. మన టేస్టీ టొమాటో పప్పు రెడీ. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఒక కమెంట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.